హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. అందరికీ హ్యాపీ న్యూస్. నిన్నటి సెకండ్ ఫేజ్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్స్ ఉంటుంది. డీసెట్ కన్వీనర్ గారు డిక్లేర్ చేస్తారని చెప్పడం జరిగింది. మరి ప్రెస్ నోట్ కూడా రావడం జరిగింది. మరి మీ అందరికి కూడా నేను చెప్పాను, అక్కడక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకంటే కారణం ఏంటంటే కొందరు క్యాన్సిలేషన్ చేసుకోవడం, కొందరు జాయిన్ కాకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. సో మనం చూసుకున్నట్టయితే స్పాట్ అడ్మిషన్స్కి సెకండ్ ఫేజ్కి ఏం చేయాలి, ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ప్రతి జిల్లా విద్యా శిక్షణ సంస్థ, ఎందుకంటే ప్రతి డైట్ కింద ప్రైవేట్ కాలేజెస్ 10 జిల్లాల కింద 10 జిల్లాల్లో ఏవైతే ప్రైవేట్ గవర్నమెంట్ డైట్స్ ఉన్నాయో వాటి కింద ప్రైవేట్ డిఎడ్ కాలేజెస్ వస్తాయి. సో మీకు ప్రతి ఒక్క కాలేజ్ డైట్ కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ డిఎల్ఎడ్ కాలేజ్ వారు ప్రెస్కి నోటిఫికేషన్ ఇస్తారు. ప్రెస్లో ఏమని, మా కాలేజ్లో ఈ వేకెన్సీస్ ఉన్నాయని ఇస్తారు. అది ఏ రోజు అంటే 27th రోజు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిజామాబాద్లో లేదా కరీంనగర్ డైట్లో వేకెన్సీస్ ఏమున్నాయి, ఆ డైట్ ప్రిన్సిపల్ గారు పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్న ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయనుకోండి, వారు కూడా వారి కాలేజీలో ఏవేవి వేకెన్సీస్ ఉన్నాయన్నది కూడా ఇవ్వాల్సింది ఉంటుంది, ఇస్తారు కూడా, రైట్. సో మరి 27 రోజు మీకు పేపర్ నోటిఫికేషన్ వస్తుంది. ఏమనంటే ఫలానా కాలేజీలో వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయన్నది కూడా వేకెన్సీస్ వారు డిస్ప్లే చెప్పాలి. అదేవిధంగా నోటీస్ బోర్డులో కూడా పెడతారు ఆ కాలేజ్లో. సో మీరు అక్కడ వాళ్ళు అయితే మీరు వెళ్ళి ఆ కాలేజీలో చూసుకున్నట్టయితే, ఒకవేళ కరీంనగర్ డైట్ అనుకోండి, కరీంనగర్ డైట్కి వెళ్ళి చూడండి. లేదా మీరు అక్కడ ఉన్న ప్రైవేట్ డిఎడ్ కాలేజ్లో జాయిన్ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి నోటీస్ బోర్డు మీద ఉందా లేదా. అయితే ఇంకొకటి, వారు పెట్టకున్నా మనకు డీసెట్ సైట్లో క్లియర్గా స్పాట్ కౌన్సిలింగ్ 2 అని వచ్చి మ్యాట్రిక్స్, సీట్ మ్యాట్రిక్స్ అని, అది కూడా 27 రోజు డిస్ప్లే అవుతుంది, రైట్. సో నేను అనుకుంటాను మండే రోజు డిస్ప్లే అవుతుంది. సో మీరు మరి కాలేజ్ వాళ్ళు పెడతారా వేకెన్సీ లిస్ట్ లేదా అన్నది మనకు ప్రాబ్లం కాదు. మనము ఓపెన్గా డిసైడ్ సైట్లో కన్వీనర్ గారు పెడతారు, వెళ్ళి మనం అడగవచ్చు, రైట్. సో అప్లై చేసే ముందు మీరు చూసుకోండి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, వేకెన్సీ లేకున్నా అక్కడ అప్లై చేయండి. ఒకసారి మనం మెరిట్లో ఉండి ఓపెన్ కేటగిరీలో కూడా రావచ్చు. సో మీరు అప్లై చేసే డేట్ వచ్చేసి, మీరు కన్సర్న్ డైట్ గవర్నమెంట్ డైట్లో అప్లై చేయాలంటే 10 డైట్స్ ఉన్నాయి కదా, డైట్లో అప్లై చేయాలంటే డేట్ వచ్చి 29th 29వ రోజు అప్లై చేయండి. 29వ రోజు టైమింగ్ ఏంటంటే 10 AM to 2 PM, 10 గంటల నుంచి 2 గంటల లోపల అప్లై చేయాలి. గుర్తుంచుకోండి. సార్ మాకు తెలియదు సార్, మేము చూడలేదు సార్, వినలేదు సార్ అంటే కుదరదు. 2 PMకి సైట్ క్లోజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒక కాలేజీలో అప్లై చేస్తున్నప్పుడు డీసెట్ కన్వీనర్ గారు ఆదేశాల ప్రకారం ఏం చేస్తారంటే మీ అప్లికేషన్ ఇమ్మీడియట్గా ఏం చేస్తారో అప్లోడ్ చేస్తారు. దీనికి డీసెట్ సైట్కి, డీసెట్ కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇవాళ X అప్లై చేసిండు, Y అప్లై చేసిండు, అవన్నీ అక్కడున్న కాలేజ్ అథారిటీస్ ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తాయి. 2 PM తర్వాత ఏమవుతుందంటే తీసుకోదు అది. కాబట్టి 10 AM to 2 PMలో లోపల మీరు కన్సర్న్ డైట్ 10 డైట్లలో అప్లై అనుకున్నవారు 29/7/26 రోజు 10 గంటల నుంచి 2 గంటల మధ్యలో అప్లై చేయండి. అదేవిధంగా మీకు అలాట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే అదే రోజు 3 నుంచి 5 గంటల లోపల వచ్చేస్తుంది. ఎందుకు తక్కువ సమయం ఇచ్చారంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా. స్పాట్ 1లో అంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి టైం పడుతుందని చెప్పేసి ఒక 2 రోజులు టైం ఇచ్చారు. ప్రైవేట్ డిఎల్ఎడ్ కాలేజ్ 2-3 days ఇచ్చారు. సో నేనేమంటున్నాను, 29th నాడు డైట్స్లో అప్లై చేయాలి. 10 నుంచి 2 గంటలకు, 3 నుంచి 5 గంటల లోపల మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. మీరు నెక్స్ట్ డే రిపోర్ట్ చేయాలి, 30 రోజు రిపోర్ట్ చేయండి, రైట్. ప్రైవేట్ డిఎల్ఎడ్ కాలేజ్కి వచ్చేసి మనం చూసినట్టయితే నెక్స్ట్ డే ఉంది, 30 నాడు ఉంది. ఎక్కడ ప్రైవేట్ డిఎల్ఎడ్ కాలేజ్కు 30 రోజు అప్లై చేయండి. 30 రోజు 10 గంటల నుంచి 2 గంటల మధ్యలో, 10 గంటల నుంచి 2 గంటల మధ్యలో అప్లై చేయండి. అదేవిధంగా దానికి సంబంధించి రిజల్ట్ కూడా 3 నుంచి 5 గంటల లోపల ప్రైవేట్ డిఎల్ఎడ్ కాలేజ్లో డిస్ప్లే అవుతుంది, రైట్. మరి మీరు రిపోర్ట్ చేయాల్సిన
డే ఏంటిది 31st నాడు రిపోర్ట్ చేయాలి. 31st నాడు రిపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ డైట్ కాలేజీలో అయితే 30 నాడు రిపోర్ట్ చేయాలి. ప్రైవేట్ డిఎల్ఎడ్ కాలేజీలో అయితే 31st నాడు రిపోర్ట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే కొందరు విద్యార్థులకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే డైట్లో అప్లై చేసిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ డిఎల్ఎడ్ కాలేజీలో అప్లై చేస్తున్నందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే యువర్ డాటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఆర్ యువర్ డాటా ఆల్రెడీ హ్యాస్ బీన్ అప్డేట్, అంటే మీరు ఆల్రెడీ మీరు ఎక్కడో అప్లై చేశారని చెప్తున్నారు. సో అట్లాంటి తరుణంలో అంటే ఒక డైట్లో అప్లై చేసినప్పుడు నెక్స్ట్ డే ప్రైవేట్ డిఎల్ఎడ్ కాలేజ్లో చూపెట్టకపోతే మీరు డీసెట్ కన్వీనర్ సైట్లో హెల్ప్ లైన్ కానీ కన్సర్న్ డైట్ ప్రిన్సిపాల్ కానీ వారిని సంప్రదించేసినట్టయితే మీరు ఓపెన్ చేపిస్తారు. ఓకే, ఈసారి ఆ ప్రాబ్లం రాకపోవచ్చు అనుకుంటున్నాను. కన్వీనర్ ఆధ్వర్యంలో టెక్నికల్ టీం పనిచేస్తుంది. ఒకవేళ మీరు 29th నాడు అప్లై చేస్తారు, మీకు సీట్ రాలేదు, ప్రైవేట్లో కూడా 30 నాడు అప్లై చేస్తా అన్నప్పుడు ఏమవుతుంది, ఒక్కోసారి మీ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఏదో వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయండి, కన్సర్న్ డైట్ టీమ్, ఎందుకంటే 10 to 2 PM ఉంది, ఆ ప్రైవేట్ డిఎడ్ కాలేజ్ వాళ్ళతో చెప్పండి, మీరు కన్సర్న్ డైట్ కాలేజ్ ప్రిన్సిపల్కి ఫోన్ చేయండి. నాకు చాలామంది మెసేజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచిర్యాలలో చూశాను, కరీంనగర్లో అప్లై చేస్తానికి వెళ్తే అమ్మాయి ఒక డాటా ఓపెన్ కాలేదు. సో మీరు ఏం చేయాలంటే ఇమ్మీడియట్లీ ఆ ప్రైవేట్ డిఎల్ కాలేజ్ ప్రిన్సిపల్ తోటి ఏమని చెప్పాలి, కన్సర్న్ డైట్ ప్రిన్సిపల్ ఫోన్ చేయండి సార్, చేస్తే వారు ఓపెన్ చేపిస్తారు. ఎందుకంటే ఒకరోజు డైట్లో అప్లై చేస్తున్నాం, ఇంకో రోజు ప్రైవేట్ డిఎల్ కాలేజీలో అప్లై చేసినప్పుడు అవకాశం అందరికీ వస్తుంది కాబట్టి అవకాశం వదులుకోం కదా. సో మనం ఏమంటున్నామంటే మీరు అక్కడ మీ డాటా గిట్ట కనిపించకపోతే మీరు అది ఇమ్మీడియట్గా ప్రైవేట్ డిఎల్ఎడ్ కాలేజ్ వ్యక్తులని ఏమంటారు, డైట్ ప్రిన్సిపాల్కి ఫోన్ చేయమన్నారు. అదేవిధంగా డైట్ ప్రిన్సిపాల్స్ యొక్క ఫోన్ నంబర్ మీకు డీసెట్ వెబ్సైట్లో మీరన్నా ఫోన్ చేస్తే సార్ నాది ఇది కనిపించట్లేదు అని చెప్తే మీకు వారు ఓపెన్ చేపిస్తారు. ఇంకోటి ఇంతకుముందు లాగానే రెగ్యులేషన్స్ ఏంటంటే మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తోటి ఏదైతే స్పాట్ కౌన్సిలింగ్ ఉందో దానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ అడ్మిషన్ అయిన వాళ్ళకి మళ్ళీ అలా మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు, రైట్. అదేవిధంగా ఇమీడియట్గా మీరు ఫీజు పే చేయాలి, ఫీ రీఎంబర్స్మెంట్ ఉండదు. గవర్నమెంట్ డైట్లో అయితే 2385 ఫస్ట్ ఇయర్ ఫీజ్, సెకండ్ ఇయర్ ఫీజ్ వచ్చేసి 2545. ప్రైవేట్ డిఎడ్ కాలేజీలో అయితే 2 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం కూడా 12,500 అంటే 25,000. సో మరి ఇక్కడ చూసినట్టయితే మరి ఇది ఫీ స్ట్రక్చర్. మరి మీరందరూ కూడా ఫస్ట్ ఏం చేస్తారంటే 27th నాడు డీసెట్ సైట్ ఓపెన్ కాగానే డీసెట్ సైట్లో వేకెన్సీ పొజిషన్ చూసుకొని ఎక్కడ మీ కేటగిరీలో వేకెన్సీ ఉంది అని చూసుకోండి. ఒకవేళ కేటగిరీలో వేకెన్సీ లేనప్పుడు కూడా మీరు ఏం చేయండి, అప్లై చేయండి. చెప్పలేం, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ గ్రూప్ 2లో సీట్ ఉంది, ఆ గ్రూప్కి సంబంధించిన క్యాండిడేట్ లేరు, ఎస్సీ గ్రూప్ 3కి పోతుంది, అటు పోతూ లాస్ట్కి ఏమవుతుంది, జనరల్ అవుతుంది. ఓపెన్లో మీరు మెరిట్లో ఉన్నారనుకోండి, డెఫినెట్గా యూ విల్ గెట్ సీట్. సో ఎక్కడ మీ కేటగిరీలో సీట్ లేనప్పుడు కూడా వేకెన్సీ ఉంటే అప్లై చేయండి. అదేవిధంగా ఒక్కటి గమనించండి, ఎక్కడన్నా మీరు చూసినట్టయితే క్యాప్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో సీట్స్ ఉంటే మీరు అప్లై చేయండి. అంటే మీరు దానికి కన్సర్న్ కాదు, ఎందుకంటే ఆ సంబంధించిన క్యాప్ కావచ్చు, స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీ ఉన్నప్పుడు మీరు అప్లై చేయండి. ఎందుకంటే ఒకవేళ ఆ కేటగిరీ సీట్లు వాళ్ళు క్యాండిడేట్ రాకపోతే ఏం చేస్తారంటే జనరల్ కేటగిరీకి కన్వర్ట్ చేస్తారు. ఒక చిన్న లాజిక్ ఏంటంటే స్పెషల్ కేటగిరీ క్యాప్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, స్కౌట్ కావచ్చు, లేదా హ్యాండిక్యాప్డ్ కోటాలకు సంబంధించి వేకెన్సీ ఉన్నప్పుడు మీరు కూడా అప్లై చేయండి. ఒకవేళ ఆ కేటగిరీలో ఉన్న క్యాండిడేట్స్ అవైలబుల్ లేకపోతే మీకు ఓపెన్ కేటగిరీకి సీట్ కన్వర్ట్ అవుతుంది, రైట్. ఒకవేళ మీరు ఓపెన్ కేటగిరీ అనగానే సార్ అందరికి వచ్చేస్తుందంటే అనుకోవద్దు, ఎందుకంటే ఓపెన్ కేటగిరీ అంటే మీరు మినిమం 2-3 వేల ర్యాంక్ మధ్యలో ఉన్నట్టయితే మీరు టాప్లో వెళ్ళిపోతారు. సో హోప్ దట్ మీరు అందరూ కూడా మరి వీడియో చూసిన తర్వాత మరి ఇమీడియట్గా ఆ డేట్స్లలో ఏదైతే చెప్పానో 27th రైట్, 29th డైట్, 30th ప్రైవేట్ డిఎడ్ కాలేజ్ వెళ్ళి అప్లై చేసుకొని సీట్ సాధిస్తారని ఆశిస్తూ, మీకు అందరికీ తెలుసు సైట్ http://cndse.telangana.dset.telangana.government
రైట్. సో మీ అందరికి సైట్ తెలుసు, ఎందుకంటే మీరు అందరు కూడా గూగుల్లో రెగ్యులర్గా బ్రౌజ్ చేస్తున్నారు కాబట్టి ఆ సైట్కి లాగ్ ఆన్ అవుతూ వేకెన్సీ పొజిషన్ తెలుసుకొని అప్లై సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యూర్ డాక్టర్ కోలా. బాయ్.